అండి అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. అది ఎలా అనేది నేను ఒక చోట జరిగిన సంఘటనను మీకు వివరిస్తాను. నేను ఒక పని నిమిత్తం మా బంధువుల ఇంటికి గుంటూరు వెళితే ఫంక్షన్కి, అక్కడ ఆ ఫంక్షన్లో ఒక అతను అందరికీ అన్నీ అందిస్తా ఎంతో చాకచక్యంగా ఉండి ఒక అతను వ్యక్తి ఉన్నాడు. సన్నగా కొద్దిగా ఎత్తుగా ఉన్నాడు. సరే, ఆ ఫంక్షన్ అంతా అయిపోయింది. అపార్ట్మెంట్లో మా బంధువులు ఉన్నారు. ఆ బంధువుల్ని మేము మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి తర్వాత ఆ వ్యక్తి ఎవరనేది నేను అడిగితే అపార్ట్మెంట్లో వాచ్మెన్ అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. అతను వాళ్ళు ఉండే ఎదురుగా ఫ్లాట్ అనేది మొన్నే కొనుక్కున్నారండి వాళ్ళని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ వివరాలన్నీ ఇక నేను తెలియజేస్తాను. వాళ్ళది ఆ దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లాలో దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఒక ఇల్లు ఉందంట అతనికి. అతను కుటుంబ పోషణ నిమిత్తం గుంటూరులో వచ్చి అపార్ట్మెంట్లో ఉంటా ఈ అద్దరు తట్టుకోలేక వాచ్మెన్గా ఉంటూ తను స్విగ్గీ, జొమాటో, ఓలా, బైకు ఇవన్నీ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఏది డిమాండ్గా ఉంటే అది వేసుకుంటూ రోజు 8 గంటలు 10 గంటలు కష్టపడి ఉదయం సాయంత్రం తన భార్య కూడా చదువుకున్న అమ్మాయి చక్కగా చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకొని అమ్మాయి అందరికీ అపార్ట్మెంట్లో కావాలని అన్ని పనులు చూసుకుంటా ఖాళీ సమయంలో ఉదయం సాయంత్రం ట్యూషన్ చెప్పుకుంటా పిల్లలకి ఆ భార్యాభర్తలు ఇద్దరు అపార్ట్మెంట్లో ఉండి వాచ్మెన్గా ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో ఒక బ్యాంక్ ఎంప్లాయీ అతను సుమారు 40 లక్షలకి ఫ్లాట్ కొనుక్కొని ఒక 4 సంవత్సరాలు గడిచింది. అతను వెళ్ళిపోతా ఏదో ఒక రేటుకి ఇద్దామనే ఇదిలో 25% లెస్ చేసి 30 లక్షలకి రేటు నిర్ణయించి అతను వెళ్ళిపోవడానికి సిద్ధమైతే ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఆ ఊర్లో ఉన్న చిన్నపాటి ఇల్లు అమ్ముకొని ఆ కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి డౌన్ పేమెంట్ కింద కట్టి తెలిసిన వాళ్ళ ద్వారా ఆ బ్యాంకు ఎంప్లాయీ ఆయన ఇప్పించి నెల ఈఎంఐ కట్టేటట్టుగా ఏర్పాటు చేసి తను ట్రాన్స్ఫర్ అయిన బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళిపోయాడు. ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్కి చక్కగా ఇల్లు అమిరింది. భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అపార్ట్మెంట్లో ఉంటూ అపార్ట్మెంట్ని 8,000 రూపాయలకి అద్దెకించుకొని మిగిలిన పేమెంట్ని వాళ్ళు ఇద్దరు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ కింద వాచ్మెన్గా ఉంటూ ఈ జొమాటో, ఓలా, స్విగ్గీ వీటిలో డెలివరీ బాయ్ కింద చేస్తూ రోజుకి 8 గంటలు 10 గంటలు కష్టపడుతూ తనని ఎంతో స్ఫూర్తిగా నాకు అనిపించింది. అతను చూస్తే అతను వాచ్మెన్ నాకు అనిపించలా. అంత చక్కగా అతను మాట పద్ధతి, అలాగే ప్రతి ఒక్కరూ వారి కుటుంబం కోసం ఒక రకమైన ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఆదాయంలో వారు ఆస్తుల్ని బంగారాన్ని చక్కగా కూడబెట్టుకొని మన పిల్లలకి భవిష్యత్తులో అందజేయవలసిందిగా నేను అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మీకు తెలియజేస్తున్నాను. నాకు అతన్ని గురించి చెబుదామని నేను చాలా రోజులు అనుకుంటున్నానండి. ఈవేళ కుదిరింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.